నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి అయితే తెరలేపారు. ప్రధానంగా 5,000 పైచిలుకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నిర్మించాలనే ప్రాతిపదిక అయితే ముందుకొచ్చింది. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతూ దీన్ని తిరస్కరించారు. ప్రధానంగా ఇదివరకు చంద్రబాబు గారికి కోవట్ ఈవిడ అని మాట్లాడిన ఎన్నో వ్యాఖ్యలు ఈవిడికి సంబంధించి చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి మాటను సైతం ఈవిడ తిరస్కరిస్తోంది. ప్రధానంగా దీని వెనుకున్న కారణం ఏంటంటే మత ప్రోధకుడుగా ఉన్నటువంటి ఎవరైతే షర్మిల గారి హస్బెండ్ అనిల్ గారు ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన నిర్ణయాన్ని ఈవిడ నిర్ణయంగా ముందు పెట్టారని చాలా మంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అంశానికి సంబంధించి మనతో మంచి క్లారిటీ ఇవ్వడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. క్రిస్టియానిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది దళిత వాడల్లో. దీన్ని కట్టడి చేయడం కోసమే చంద్రబాబు గారు ఇలా బీజేపీ మాట విని హిందుత్వాన్ని కొంచెం పెంపొందించే ఉద్యమంలో భాగంగా ఇట్లా 5,000 దేవాలయాలు కట్టబోతున్నారని మాట్లాడుతున్నారు షర్మిల. సో ఓవరాల్గా ఈ అంశంలో షర్మిల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఫస్ట్ థింగ్, ఈవిడ ఉన్న క్రిస్టియానిటీ ఆవిడ భర్త యొక్క బాధ ఈవిడ అవగతం చేసుకుని ఎంటైర్ ఈవిడకున్న క్రిస్టియానిటీ బాధనంతా జగన్మోహన్ రెడ్డి నెత్తికి చుట్టి తెలుగుదేశం పరంగా దాన్ని ఏమంటారు అభియోగాలు మోసే పరిస్థితి ఆవిడ క్రియేట్ చేసిందని అర్థమైంది. ఎందుకంటే తన భర్త అడుగుజాడల్లో నడిచే ఆవిడ ఈ క్రిస్టియాన్ని వాడవాడల్లో పెంపొందించడానికి ఆవిడ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా, అది జీసస్ రూపంలో ఉన్నా, అల్లా రూపంలో ఉన్నా, మన వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నా, ఎవరైనా వాళ్ళ దేవుడు వాళ్ళకి ముఖ్యమే. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ దేశం. సెక్యులర్ దేశంలో పరమతాన్ని పర సంస్కృతిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికి క్రిస్టియన్ కింద నేను కన్వర్ట్ అవుతాను, నువ్వు కన్వర్ట్ అవుతావు అన్నది దట్ ఈస్ యువర్ పర్సనల్ ఎజెండా. తర్వాత ఆనాటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే దళిత గోవిందం అని చెప్పి వెంకటేశ్వర స్వామి దళిత వాడల్లో ప్రతి దళిత వాడలను వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు నిర్వర్తించిన ఉదంతం చూసాం. ఒక ప్రభుత్వం 5,000 గుళ్ళు కట్టడానికి కంకణం కట్టుకుందంటే ముందు ధూపదీప నైవేద్యాల కోసం స్వామివారి ఉండి లేచి డబ్బుల్లో ఎన్ని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరుగుతున్నాయో ప్రక్షాళించుకోమనండి. కొత్త ప్రాజెక్టులు అంటారా? గత జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కూడా ఇక్కడ టీటీడీ దేవస్థానానికి సంబంధించిన గుళ్ళు, ఉదాహరణకి ఇక్కడ మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కానీ, విశాఖపట్నంలో కానీ, అలాగే కలకట్టాలో కానీ, కాశ్మీర్లో కానీ, విదేశాల్లో కానీ కట్టిన ఉదంతాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ తన ధార్మిక ప్రచారానికి, మీరు అన్నట్టు క్రిస్టియానిటీ వాళ్ళ పెంపొందించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హిందూ మత ప్రచారాన్ని కూడా అదేవిధంగా అన్ని వాడల్లోనూ గుళ్ళు కట్టడానికి ఉపయోగపడే కార్యక్రమంకి తెరలేపడం తప్పే ఉందంటాను. కానీ ఈ షర్మిల్లాటోళ్ళు వాళ్ళ ప్రాతిపదిక మీద వాళ్ళకు అనుగుణంగా ఒకప్పుడు బీజేపీ తెలుగుదేశంతో ఎలాయినాయి, ఈ విషయంకి వచ్చేసరికల్లా తన భర్త అడుగుజాలను అనడానికి క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తున్నట్టుగా లేదా గౌరవిస్తున్నట్టుగా ఈ నటనా విన్యాసాలన్నీ అవసరమా అనుకోలేదు. తలా తొక్కలేని అనవసరమైన సందర్భాల్లో ప్రతిస్పందించే ఈ షర్మిలమ్మ రాష్ట్ర సమస్యల మీద ఇదే విధమైన ప్రతిస్పందన ఒక ఏఐసిసి ఇచ్చిన గౌరవప్రదమైన పిసిసి అధ్యక్షురాల స్థానంలో ఉండి కూడా ఏ పని నిర్వర్తిస్తుంది అన్న దానికి తలా తోక లేకుండా ఎంతసేపు అన్నం మీద పడి ఆడడం తప్ప చిన్నప్పుడు కొట్టుకు సచ్చే అన్న చెల్లి కథలే ఈ రోజు కూడా పునరావృతం చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఎవరికి ఉపయోగం అని ప్రశ్నే అడగాలి. మొన్నటి వరకు కోవట్టు చంద్రబాబు గారి బి టీము అని ఇలా మాట్లాడారు షర్మిల గారిని. బట్ ఇప్పుడు ఇలా తిరస్కరించడంలో ఆవిడ చంద్రబాబు గారికి వ్యతిరేకించడం ఏంటి? అసలు ఏడు వ్యతిరేకించడం, వ్యతిరేకించేది కడ్డమానేతరా? వీడు మొహానికి వ్యతిరేకం ఒకటి టైం వేస్ట్ అండి. ఎందుకు అనవసరం తెచ్చి లేని వాళ్ళకి ఎందుకండి ఉనికిని కలిపేస్తారు మీరు ప్రతిసారి ఓ షర్మిల ఒక పేరు పెట్టి ఊరికి ఎలివేట్ చేసుకుంటే అందుకే దరిద్రం. అంటే రాష్ట్ర రాజకీయాల నిర్ణయాల్లో ఆవిడ సానుకూలంగానే ఉంటుంది కుటుంబ ప్రభుత్వంతో. బట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, మళ్ళీ ఎలివేషనే. తన భర్త ఏ మతాన్ని ఆచరిస్తున్నాడో దానికి అనుగుణంగా చేసి ఒక పదవిన్యాసం కింద నేను చూడాలి. అంతకనే పదవిన్యాసమే, అంతే. దేని కార్యాచరణ ఉండదు. ఆ గుడి కడతానంటే అడ్డుకుంటుంటే తోలు తీసేస్తారు మిగిలిన వాళ్ళందరూ. నేను చర్చి కట్టుకున్నప్పుడు ఎవడన్నా వెళ్ళి హిందువులు వెళ్ళి అడ్డుకున్నారు ఎక్కడన్నా? చేత పంచేంద్రియాలు మూసుకొని పని చేసుకోమన్నాడు ఫస్ట్. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు, ఏ వాళ్ళకాడు లేదు, అంత సీన్ లేదు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళకి. ముందు ఈవిడికి అంత సామర్థ్యం లేదు, టైం వేస్ట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏదో సామర్థ్యం ఉన్నట్టు దయించి బిల్డప్ లేవద్దు. ఆ మొత్తం పార్టీలో పనికొచ్చిన వాళ్ళు ఇద్దరే, ఒకరు తులసిరెడ్డి గారు, ఇంకోటి రఘువీర రెడ్డి గారు. వీళ్ళు తప్ప మిగిలిన ఎవరు దమ్మిడికి పనికొచ్చిన వాళ్ళు లేరు. దాంట్లో టైం వేస్ట్ బ్యాచ్. వాళ్ళిద్దరు ఇలా పనికి వాళ్ళ పనులు చేయరు. అందులో ఈవిడ చెప్పినట్టు అసలు వాళ్ళు చేయరు.
ప్రధానంగా న్యూస్ అంటే ఒక రకంగా ప్రచారం ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ అనేది క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా తప్పది, అట్లా అనుకో చాలా తప్పది. ఎవడు మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడితే నేనైతే ఖచ్చితంగా ఊరుకున్నాను సార్. ఎందుకంటే సెక్యులర్ దేశం కింద అమెండ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ రోజు. అంచేత పిచ్చి పిచ్చిగా నోటికి ఎలా వస్తే అలా విన్యాసాలు చేసుకుని మాట్లాడితే నేనైతే టాలరేట్ చేయను. కాంగ్రెస్ అంటే క్రిస్టియానిటీ, బీజేపీ అంటే హిందుత్వం అంటే దయించి ఆ స్టేట్మెంట్ 10 అడుగుల దూరంలో ఉండండి. ఏమైపోయింది విశ్వ హిందూ పరిషత్ రామవారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థంలో తలతేగి పడినప్పుడు ఏడవాలి ఈ బీజేపీ వాళ్ళు, ఏడవాలి ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఉన్న అమాయకులు వాళ్ళు ఉత్తరాంధ్రలో ఉంటారు, వీళ్ళు భజనలు వినే బ్యాచ్. వాళ్ళకి చెప్పానండి, వీళ్ళ వల్ల ఒక్క పైసా ప్రయోజనం హిందువులకు ఉండదు. ధార్మిక సంస్థ ఇది, హిందూ హెడ్ క్వార్టర్స్ మా తిరుపతి. ఏంది వీళ్ళ సంగతి ఏంటి చెప్పనండి ఒకసారి. ఎందుకు సార్ వాళ్ళ ఊరికే లేనిపోయిన ట్యాగ్ లైన్లు ఇచ్చి వాళ్ళు బిల్డప్లు ఇస్తారు. అంటే ప్రజల అభిప్రాయం అటు ఏమీ అభిప్రాయం లేదు. కాంగ్రెస్ క్రిస్టియన్ గవర్నమెంట్ అన్నది అలా పాకిస్తాన్ కొమ్ము కాస్తారు అన్నది బీజేపీ వాళ్ళు ఒరిజినాలిటీ లేని వాళ్ళు ఇస్తున్న ఒక ఎలివేషన్స్, నెగిటివ్ ఎలివేషన్స్ ఆన్ కాంగ్రెస్. కానీ నిజంగా దేశ సౌభ్రతత్వాన్ని నిరంతరం పరిరక్షించింది కాంగ్రెస్ టెన్యూర్లోనే. చూసుకోమనండి, ఈ ఓన్లీ జీవితాంతం కాలక్షేపాలు చేసుకుని తిరుగుతున్నా, వాళ్ళని నాడిపోసుకుంటున్నా. 1975 సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎవరి గవర్నమెంట్లో వచ్చింది? కాంగ్రెస్. మరి అప్పటి నిజంగా మీరు అన్నట్టు ఆ క్రిస్టియన్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? సెక్యులర్ అమెండ్మెంటే వెక్కర్లే కదా. అంటే 50 సంవత్సరాల ముందుకి వెళ్లకుండా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో క్రిస్టియానిటీ అనే ఒక మతం ఎక్కువ ప్రధానంగా దళితవాడల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది, కట్టడి చేయాలి అనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడు మీరు ఇంకా అంటరాని వాళ్ళు దూరంగా ఉండండి, ఊళ్ళోకి మేము వచ్చిన తర్వాత వెళ్ళండి. ఇలాంటి కావాళ్ళు ఊర్లో చాలా గ్రామాల్లో చాలా ఉన్నాయి. కానీ అక్కడ అలా కాదు. వాళ్ళు పవిత్రంగా వాళ్ళని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అది అడాప్ట్ చేసుకున్నాడు హిందూ సాంప్రదాయాల్లో. వివక్ష మనం చూపిస్తూ వాళ్ళు చేస్తున్న కన్సర్న్ ఒక భగవంతుడు వాళ్ళకి దగ్గర తీసుకుంటున్న దగ్గర ఏం మాడుతున్నారు? మీరు తీసుకునే దమ్ముందా? దూరంగా నిలబడు అంటూ సొంటు మడి ఈ పెట్టకబులతోనే టైం వేస్ట్ చేసి నిజమైన హిందూ ఒరిజినాలిటీని దూరం చేస్తున్నారు. సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న ఎదుటి మనిషిని తిరిగి గౌరవించలేని నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడే భగవంతుడి ఆరాధనలో వాడు వెతుక్కుంటున్న మార్గం ఇదే. భగవంతుడు అన్న రూపాన్ని ఒక జీసస్ క్రీస్తు రూపంలో చూడొచ్చు, లేకపోతే అల్లా రూపంలో చూడొచ్చు, లేకపోతే భగవంతుడు మనం నమ్మే శివుడు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ వాడిని చూడడానికి ఆ వెసులుబాటు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? దైవ అన్వేషణలోనే ఉంటాడు. అదే ప్రాబ్లం. ఎవరు హక్కును చేర్చుకుంటూ హక్కును చేయించుకోవడం కాదు, సాంతన పరుస్తుంది. మన గుడికి దేనికి వెళ్తామండి? మనం సాంతన పొందడానికి. ఆ సాంతనం లేకుండా నువ్వు బయట ఉండి కాసేపు అలాగే ఇక్కడ రాకు ఇలాంటివన్నీ గసురుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? నాకు చర్చిలో ఆ ప్రాబ్లం లేదు, మసీదులో నాకు ఆ ప్రాబ్లం లేదు, వాడు అన్వేషించుకుంటాడు. ఇప్పుడు మన ప్రధాన పూజారి ఉంటాడు, ఆయన భుజం మీద చేసి ఎవరికైనా మాడతాడే. అదే మీరు ఏ చర్చిలో ఫాదర్ని చూడండి, అతను భుజం మీద చేసి మాడతాడు. సార్ ఇక్కడ కూడా ఒకటి సార్, ఇప్పుడు ఒకవేళ 5,000 దేవాలయాలు కట్టారే అనుకోండి, బ్రాహ్మణ సామాజిక వర్గం దీన్ని యాక్సెప్టెన్సీ ఉంటుందా? అలాగే కదా వెళ్ళి పూజలు చేయాలి అక్కడ. అదే సార్, ఆ యాక్సెప్టెన్సీ ఉంటుందా అంటున్నా. ఎందుకు ఉండదండి? కానీ మళ్ళీ అదే వివక్ష కదా. అదే సార్, మీరు వివక్ష చూపించకుండా ఏదైనా చేయండి, తప్పేం లేదు. అసలు మనుషులుగా పుట్టినారు మీరెందుకండి వివరిస్తున్నారు? హిందువులని, ముస్లిం అని, క్రైస్తవులని ఎవరు వీళ్ళెవరు డిమార్క్ చేయడానికి? నాకు సర్వ హక్కులు దేశం రాజ్యాంగం ఇచ్చినప్పుడు వీళ్ళెవరు మధ్యలో? నేను చర్చికి వెళ్తే నన్ను నిరోధిస్తే ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలుసు. అలాగే నేను మసీదుకి వెళ్తే నన్ను నిరోధిస్తే ఎవరికి ఏం సమాధానం నాకు రాజ్యాంగం ఇచ్చింది, నాకు హక్కు. దేనికి మీరు డిస్పారిటీస్ చూపిస్తున్నారు? అని కాంగ్రెస్ బీజేపీలని ట్యాగ్ లైన్ అనవసరంగా ఎందుకు వేస్తున్నారు? తప్పు. అది ఆ విధంగా ఆలోచించడం కూడా తప్పు. రైట్. అంటే చంద్రబాబు గారు ఈ డెసిషన్ వెనక బీజేపీ హస్తం ఉందంటున్నారు, కాదంటారా? బీజేపీ గుడి చెప్పేదాకా మనకు తెలియదా? లేకపోతే వాడవాడలో మన గుళ్ళు లేవా? గ్రామీణ వాతావరణంకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక వీధి చివరిన ప్రతి దగ్గర ఒక గుడి ఉంటుంది. సనాతన ధర్మాన్ని బలోపేతం చేయాలి ఆంధ్ర రాష్ట్రం అనేది బీజేపీ వ్యూహం. అందువల్ల బాబు గారిని ముందంజగా ఇలా 5,000 అదే సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఇట్టారు కదా ముందున. మళ్ళీ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాదు సార్, వాడవాడలో గట్టిగా బలోపేతం చేయాలి. టీటీడీ అండి, అది ఒక ధార్మిక సంస్థ తీసుకున్న నిర్ణయాలు. గతంలో దళిత గోవిందం, గత ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ వచ్చిన డబ్బులతో అన్ని ప్రాంతాలను శ్రీవారి ఆలయాలు కట్టడం. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పాలసీ. ఆ పాలసీని మనం కాంట్రాడిక్ట్ చేయలేం. 5,000 గుళ్ళు కడతామని కట్టమని తప్పేం లేదు. గుళ్ళు కట్టడం తప్పని ఎవరు చెప్తారు సార్? తప్పని నేను ఎప్పుడు చెప్పను. కానీ దానికి కాంగ్రెస్ రంగు బీజేపీ రంగులు మాత్రం దయించుకోలేకండి.
అందుకని పోలుస్తున్న వారికి కూడా చెప్పే సమాధానం అదేనా? పోల్చుతున్న వారికి చెప్పే సమాధానం అదే. పోలుస్తున్న వాళ్ళ సమాధానం అంటే మీకు తీరువతెన్ను లేదన్న విషయం అందరికీ తెలుసు. మీరు భర్త అడుగుజాడలో నడుచుకుని మీ క్రైస్తవ సాంప్రదాయాలను పరిరక్షించుకోండి. ధన్యవాదాలు. అంతేకాని మీరు రాష్ట్ర రాజకీయాల్లో దైద్యకుడు చేతులతో మాత్రం ప్రదర్శించకండి. మీ వల్ల దమ్మిడి ఉపయోగం రాష్ట్రానికి లేదు. అంతకనే వెళ్ళలేదు. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.